హలో అండి. నేను కొంచెం క్విక్‌గా ఫినిష్ చేస్తాను ఇవాళ. ఫస్ట్‌లీ ఇక్కడికొచ్చిన మీడియా వారందరికీ, ఇక్కడ రాని వాళ్ళు గూడా ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ చాలా చిన్న వర్డ్ అయిపోతుందండి. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ మై సైడ్ అండ్ మై హోల్ టీమ్ సైడ్ మీరందరూ చూపిచ్చే సపోర్ట్‌కి. సో, వెరీ, వెరీ, వెరీ బిగ్ థ్యాంక్ యూ మాకింత సపోర్ట్ చేసినందుకు. అండ్ మీ వల్ల ఆహ్, యాక్చువల్లీ ఇవాళ ఇందాక ఇక్కడ పైకొస్తున్నప్పుడు చెప్పారు ఫాస్ట్ ఫీలింగ్స్ పడుతున్నాయి ఇవాళ హైదరాబాద్‌లో అండ్ వైజాగ్‌లో చూడండి అని చెప్పి. ఇంకా చూడాలి నేను. సో, ఒక చిన్న హ్యాపీనెస్‌తో ఉన్నాను ఇక్కడ యాక్చువల్లీ అందరితో మాట్లాడేటప్పుడు. సెకండ్‌లీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికొచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఐయామ్ యాక్చువల్లీ వెరీ, వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. అప్పట్లో ఒకడుండేవాడు నుంచే ఐ వాజ్ అబ్జర్వింగ్ యూ వెరీ క్లోజ్‌లీ. ఆ డైరెక్టర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అంటే ఒకటి ఇప్పుడు చెప్తున్నాను. నేను శ్రీదేవి ఎప్పుడూ లాస్ట్ ఒక 3, 4 మంత్స్ నుంచి మనం శ్రీ విష్ణు గారితో ఒక సినిమా తీయాలి, శ్రీ విష్ణు గారితో ఒక సినిమా తీయాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళము. ఐ థింక్ ఎప్పుడప్పుడు ఒక మంచి స్క్రిప్ట్‌తో మీ దగ్గరికి వస్తామండి. మిమ్మల్ని ఇంప్రెస్ చేసే స్క్రిప్ట్‌తో వస్తాము. ఆహ్, మా హోల్ కాస్ట్ అందరూ, హర్షిత్, స్నేహ దగ్గర నుంచి ఈ ఈ చిన్న బడ్జెట్ సినిమా అన్న ఇదొక మంచి సినిమా అవుతుందని నమ్మిన నరేష్ గారికి, ఝాన్సీ గారికి, రఘు గారికి, శ్రీధర్ గారికి, వేణు గారికి, ఎవ్రీబడి అంటే అందరు కొత్తోళ్ళు వచ్చి చేస్తున్నారు అని అయినా సపోర్ట్ చేసి వచ్చి అంత మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చి మా దగ్గర ఎక్కువ రీసోర్సెస్ లేకుండా యాక్చువల్లీ మేము పెద్ద పెద్ద క్యారవాన్స్ ఏం పెట్టలేకపోయాం. బట్ స్టిల్ మాకు సపోర్ట్ చేసి ఈ సినిమాని ఇంత బాగా తెచ్చారంటే మీ పర్ఫార్మెన్సెస్ సార్, అందరూ ఝాన్సీ గారు, నరేష్ గారు అందరూ మీ పర్ఫార్మెన్సెస్ చాలా 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 ఈ సినిమాని ఎలివేట్ చేశాయి. ఆహ్, అంటే నాకొచ్చిన మెసేజెస్‌లో సెకండ్ హాఫ్‌లో ఉన్న పోలీస్ స్టేషన్ సీన్ కావచ్చు, ఫాదర్ హగ్గింగ్ సీన్ కావచ్చు, టెర్రస్ సీన్ కావచ్చు, ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఆ స్వీట్ మూమెంట్స్ విత్ ద పేరెంట్స్ కావచ్చు. అంటే ఎన్ని ఎన్ని యాస్పెక్ట్స్ మాట్లాడుతున్నారంటే ఇది హోల్ కాస్ట్‌కి అందరికీ ఇట్స్ అ వెరీ, వెరీ బిగ్ విక్టరీ అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ సక్సెస్. మీరందరూ సపోర్ట్ చేసినందుకు ఈ ఫిల్మ్‌కి థ్యాంక్స్. క్రూలో మాట్లాడాలి అంటే ఫస్ట్ శ్రీకాంత్, ఐ విల్ స్టార్ట్ వేర్ యూ లెఫ్ట్. మీ స్క్రిప్ట్, ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్. మీ స్క్రిప్ట్ నుంచే ఇది స్టార్ట్ అయింది అండ్ మీ స్క్రిప్ట్‌ని లైఫ్‌లోకి తెచ్చిన మన డీఓపీ వంశీ గారు అండ్ ప్రొడక్షన్ డిజైనర్ ఝాన్సీ గారు అంటే ఎంత బ్యూటిఫుల్‌గా తీసుకొచ్చారు. ఆ స్క్రిప్ట్ ఏదైతే పెన్, పేపర్ మీద పెట్టింది దాన్ని లైఫ్‌లోకి తెచ్చే ఫస్ట్ స్టెప్ మీరిద్దరు కలిసి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మాన్సా కాస్ట్యూమ్స్, మాన్సా, మీకు శ్రీకాంత్‌కి ఐ థింక్ ఒక మంచి బ్యాలెన్స్ ఉంది. ఒక మంచి అదొక లవ్ హేట్ రిలేషన్‌షిప్ చాలా చాలా బాగా అటు ఇటు తిరుగుతూ బట్ ఫైనలీ క్రాక్ చేశారు అన్నీ. ఇవన్నీ ఉంటే వీటన్నిటిని స్క్రీన్ మీద ఎలివేట్ చేసిన ఈశ్వర్, ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ. మనం స్టూడియోలో కూర్చొని అన్నీ డిస్కస్ చేసేటప్పుడు చాలా బాగుండే. ఈ పెన్, పేపరు, వరల్డ్ స్క్రీన్ మీద ఉన్నది అన్నీ ఒక చోట తేవాలంటే రిషి, నీ డెబ్యూ అయినా కూడా మమ్మల్ని భరించి అన్నన్ని అవర్స్ మాతో కూర్చొని చేసి ఇంత మంచి ఎడిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మహేష్ అండ్ ది ఎంటైర్ క్రూ ఆఫ్ క్యామ్ ఎంటర్టైన్మెంట్, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీరు లేకపోయి ఉంటే అసలు పాసిబుల్ అయ్యేదే కాదు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ఏడీ టీమ్. టైం తక్కువ ఉంది కాబట్టి అందరి పేర్లు చెప్పట్లేదు. లాస్ట్లీ అంటే ఇంకెవరైనా మర్చిపోతే సారీ, బట్ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ఎవ్రీబడి. విద్యా గారు, అంటే మీరు మాకు కాన్స్టెంట్గా అవైలబుల్ ఉండి ఇది చెయ్యండి, పర్లేదు, ముందుకెళ్ళండి అని ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తూ చెప్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. అంటే ఈ సినిమాకి తేలేకపోయాం మిమ్మల్ని స్టేజ్ మీదకి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. బట్ నెక్స్ట్ సినిమాకి ఖచ్చితంగా మిమ్మల్ని స్టేజ్ మీదకి తెచ్చి మీతో మాట్లాడిస్తాము. అది ఫర్ షూర్. అరవింద్ సార్, నేను మీకు థ్యాంక్ యూ చెప్పలేను. ఎందుకంటే ఇంకా మిమ్మల్ని చాలాసార్లు వచ్చి చాలా చాలా అడుగుతాను, చాలా చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రతిసారి అప్పుడు పర్సనల్గా చెప్తాను మీకు థ్యాంక్ యూ. బట్ మీరు లేకపోయి ఉంటే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చేది కాదు. థ్యాంక్ యూ. ప్రతి కొన్ని ఇయర్స్లో ఒక మంచి సినిమా వస్తుందండి. దానికి డబ్బులు ఇవేమీ సంబంధం లేకుండా ఒక ఆనంద్, ఒకసారి పెళ్లి చూపులు, ఒకసారి కేర్ ఆఫ్ కంచర్ పాలెం, ఇలాంటివి చాలా సినిమాలు అలా వస్తాయి. అవి వచ్చినప్పుడు పెద్ద సౌండ్ చేయవు కానీ రాగానే సౌండ్ స్టార్ట్ అవుతుంది. సౌండ్ స్టార్ట్ అయ్యి ముందుకెళ్తూ ఉంటాయి. దీవానా కూడా అలాంటి ఒక సినిమా అండి. సౌండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ సౌండ్ ఇంకా చాలా రోజులు వినిపిస్తుంది.
అండ్ శ్రీకాంత్ ఇది ఏ ఓటీటీకి ఇంకా మేము క్లోజ్ చేయలేదు, క్లోజ్ చేయం కూడా. చాలామంది ఇంకా వచ్చి సినిమా థియేటర్లోనే చూడాలి. సో ఇప్పుడు అప్పట్లో ఏ ఓటీటీలో రాదు ఈ సినిమా. అంటే చాలామంది చెప్తూ ఉంటారు, మనము సినిమాని, ఎంటర్టైన్మెంట్ని చాలా అందుబాటు ధరల్లో తేవాలి, అందరికీ ఆ ఎంటర్టైన్మెంట్ లో ప్రైజెస్లో ఇవ్వాలి అని చెప్పి. మేము కొన్ని రోజుల క్రితమే ప్రతి సింగిల్ స్క్రీన్ 100 రూపీస్ అని అనౌన్స్ చేశాము. ఇప్పుడు ప్రతి పీవీఆర్ స్క్రీన్ కూడా 105 రూపీసే. సో చాలా అందుబాటు ధరల్లోనే ఉంది మీకు అందరికీ. మీరు రండి, చూడండి. మీ 2.5 అవర్స్ మీరు చాలా ఎంజాయ్ చేసి ఇంటికి ఒక మంచి మెమరీని తీసుకెళ్తారు. థ్యాంక్ యూ.